डीजे ये वर्जन मिक्सेस నైట్ కి 300 మంది సబ్స్క్రైబర్లు పెరిగిపోవాలి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఈ వీడియో అన్నది ఎలర్ట్ మోస్ట్లో అయితే చేసుకోవాలి. ఈ వీడియో మీకు ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్లో అయితే పోస్ట్ అయితే పెడతాను, కావాల్సినైతే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో లింక్స్ మీకు ఓపెన్ అవ్వాలంటే పాస్వర్డ్ అయితే ఎంటర్ అయితే చేయాలి. ఈ వీడియోలో అయితే పాస్వర్డ్ అయితే ఉంటుంది. ముందుగా ఎలర్ట్ మోస్ట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఫ్రీ వర్షన్ అయితే మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి. సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత లాగిన్ అయితే చేసుకోవాలి. సో లాగిన్ చేసుకుంటే నేను ఇచ్చిన ఫైల్స్ అనేవి మీకు ప్రీసెట్స్ అనేవి ఇంపోర్ట్ అయితే అవుతాయి కదా. సో నేను ప్రీసెట్స్ అనేవి ఎలా చేస్తానంటే పాస్వర్డ్ అయితే ఎంటర్ అయితే చేయాలి. పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీకైతే ఆటోమేటిక్గా ఇంకా ప్రీసెట్స్ అయితే ఇంపోర్ట్ అయితే అవుతాయి కదా. సో ఇంపోర్ట్ అయిన తర్వాత మీకు క్యాన్సిల్ అని ఇంపోర్ట్ అయితే వస్తుంది. ఇంపోర్ట్ చేస్తే మీకు అయితే ఇంపోర్ట్ అయితే అయిపోతాయి. సో మీకు 2 ప్రాజెక్ట్స్ లింక్స్ ఎలాగైతే ఇస్తాను, పాస్వర్డ్ అయితే ఎంటర్ అయితే చేయాలి ఒకనా. లాస్ట్లో అయితే చెప్తాను పాస్వర్డ్ అయితే. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బీట్ మార్క్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నాను. నేను ఇచ్చిన ప్రీసెట్స్లో బీట్ మార్క్ అయితే ఓపెన్ అయితే చేసుకుంటే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలాగైతే ఉంటుంది, ఈ విధంగా అయితే ఉంటుంది, చూసారు కదా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మనకి ఇక్కడ మనకి లిరిక్స్ అనేవి కదా, ఈ లిరిక్స్కి అయితే ఫాంట్ యాడ్ చేయాలి. ఫాంట్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఫాంట్ అయితే ఎలా యాడ్ చేయాలో నేనైతే మీకు చెప్తాను ఒకనా. ఫస్ట్ అయితే మీరు లిరిక్ అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి కింద ఆప్షన్స్ అయితే వస్తాయి. ఎడిట్ టెస్ట్లోకి అయితే వెళ్ళండి. ఓకే, సో వెళ్ళిన తర్వాత కింద ఇక్కడ మనకి యారో ఉంది కదా, సో యారో క్లిక్ చేసి వీవాల్ ఫాంట్స్లోకి అయితే వెళ్తే మనకి ఎలాగైతే వస్తుంది. సో ఇక్కడ 3 లైన్స్ ఉంది కదా, సో 3 లైన్స్ అనేది క్లిక్ చేసి ఇంపోర్ట్ ఆప్షన్ అయితే ఉంది కదా మనకి, ఇంపోర్ట్ అయితే క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ అనేవి చేస్తే మీకు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ అనేది వస్తుంది. సో మీరైతే క్లిక్ చేసేగానే ఇద్దరు డౌన్లోడ్ అయితే అయిపోద్ది కదా. సో డౌన్లోడ్ అవ్వగానే ఇక్కడ ఉంటుంది మీకు. సో ఇన్ఫినిటీ బయాన్ అయితే ఉంటుంది మనకి ఈ ఫాంట్ అయితే. సో ఆ ఫాంట్ యాడ్ చేస్తే మనకి యాడ్ అయితే అయిపోద్ది. సో మనకి యాడ్ అయిపోద్ది. సో 2 లిరిక్స్కి అయితే యాడ్ అయితే చేసేయండి. సో యాడ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడైతే ఫొటోస్ అనేవి యాడ్ అయితే చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. సో మన ఫస్ట్ ఫొటోస్ అనేవి యాడ్ అయితే చేస్తాను. మీకు ఒక 3 ఫొటోస్ అయితే యాడ్ చేసి మీకైతే చూపిస్తాను. మీకు అన్ని ఫొటోస్ అయితే ఆ విధంగా అయితే యాడ్ అయితే చేసుకున్నాం. ఫస్ట్ అయితే మనకి 2 సెకండ్ 9 మిల్లీ సెకండ్స్ వరకు అయితే వచ్చి ప్లస్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి మీడియా బటన్ అయితే ఉంటుంది. మీడియా బటన్ కూడా క్లిక్ చేయడం. సో మనకి మీడియా ఐకాన్ అయితే క్లిక్ చేస్తే మనకి ఇక్కడ గణపతి ఫొటోస్ అనేవి ఉంటాయి కదా మనకి. సో గణేష్ ఫొటోస్ అనేవి యాడ్ అయితే చేయాలి. సో మన ఫోటో అనేది క్లిక్ చేస్తే మనకి ఎలాగైతే యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత 3 లైన్స్ అయితే క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే చేస్తే మనకి ఎలాగైతే వస్తుంది అక్కడ. సో వచ్చిన తర్వాత మనకి ఇక్కడ యారో సింబల్ అయితే ఉంది కదా, రైట్ సైడ్ యారో అయితే దాన్ని అయితే క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మనకి కింద ఆప్షన్లో కటింగ్ ఆప్షన్ అయితే ఉంది కదా, రైట్ కటింగ్ అయితే. సో మనకి చేస్తే కటింగ్ అయితే అయిపోద్ది. సో ఓకేనా. సో ఈ విధంగా మనం లాస్ట్ వరకు అయితే ఫొటోస్ అనేవి యాడ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా ఫొటోస్ అనేవి మీకు యాడ్ అయితే చేసి మీకైతే చూపిస్తాను ఓకేనా. లేకపోతే వీడియో అనేది లెంత్ అయితే ఎక్కువ అవుతుంది కాబట్టి నేను లాస్ట్ వరకు యాడ్ అయితే మీకు చేసి అయితే చూపిస్తాను. ఓకే, సో ఈ విధంగా అయితే మీరు ఫొటోస్ అనేవి అన్నీ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో చూసారు కదా, ఈ విధంగా అయితే యాడ్ అయితే చేసుకోవాలి. నాకు చేయడానికి అయితే చాలా టైం అయితే పట్టింది. ఫొటోస్ ఎడిటింగ్ అయితే ఒక 30 ఫొటోస్ అయితే యాడ్ అయితే చేయాలి ఓకేనా. సో అప్పుడే మనకు అవుట్పుట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలాగైతే ఫొటోస్ అయితే యాడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఎఫెక్ట్స్ అనేవి యాడ్ అయితే చేయాలి. సో ఎఫెక్ట్స్ అనేవి కూడా మీకు షేక్ ఎఫెక్ట్ అయితే ఇస్తాను. ప్రీసెట్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఓకేనా. షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది, చూసారు కదా. సో ఈ ఎఫెక్ట్ అయితే మనం ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మనకి ఈ 3 ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి ఇలాగైతే ఓకేనా. మీకు ఇక్కడ ప్రాసెస్ అనేవి క్లారిటీగా అయితే చెప్తాను, మీరు అయితే స్కిప్ అయితే చేయకుండా ఓకేనా. మనం ఫోటో షేక్ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసేటప్పుడు ఓకేనా. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మనకి ఇక్కడ ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ అయితే ఉంది కదా, సో దాన్ని అయితే క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత 3 లైన్స్ అయితే క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ అయితే చేస్తే కాపీ అవుతుంది. సో కాపీ అయిన తర్వాత బ్యాక్ అయితే వచ్చి బీట్ మార్క్లోకి అయితే వెళ్ళండి ఓకేనా. సో మీరు బీట్ మార్క్లోకి అయితే వెళ్ళగానే మనకి ఫస్ట్ ఫోటో అయితే ఉంది కదా, సో ఫస్ట్ ఫోటోకి అయితే క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళి 3 డేస్ అయితే క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేస్తే మనకి ఇలాగైతే పేస్ట్ అనేది అవుతుంది ఓకేనా. సో పేస్ట్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఒక 3 ఫొటోస్ గ్యాప్ అయితే ఇవ్వాలి. 1 2 3 ఓకేనా. 3 ఫొటోస్ గ్యాప్ ఇవ్వాలి ఓకేనా. సో 3 ఫొటోస్ గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ 4th ఫోటోకి పేస్ట్ చేయాలి ఓకేనా. ఎఫెక్ట్ అనేది క్లియర్గా అయితే వినండి. ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ అయితే ఫస్ట్ ఫోటోకి అయితే ఇచ్చి
నెక్స్ట్ 3 ఫొటోస్కి అయితే వదిలేసేయండి. మళ్ళీ 4th ఫోటోకి అయితే యాడ్ చేయండి ఓకేనా. సో 4th ఫోటోకి యాడ్ చేసి మళ్ళీ ఒక 3 ఫొటోస్ అయితే వదిలేయండి ఓకేనా. ఈ 1 2 3 ఫొటోస్ వదిలేసి 4th ఫోటోకి అయితే మళ్ళీ పేస్ట్ చేయండి. సో మళ్ళీ ఒక 3 ఫొటోస్ అయితే ఆపేసి 3 ఫొటోస్ గ్యాప్ ఇచ్చేసి 4th ఫోటోకి మళ్ళీ యాడ్ చేయండి ఓకేనా. సో మళ్ళీ నెక్స్ట్ 3 ఫొటోస్ గ్యాప్ ఇచ్చి 4th ఫోటో, అలా లాస్ట్ వరకు మీరైతే చేస్తే మీకైతే ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది ఓకేనా. 3 ఫొటోస్ ఫస్ట్ ఫోటోకి యాడ్ చేసి 3 ఫొటోస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ 3 ఫొటోస్ గ్యాప్ ఇవ్వండి. మళ్ళీ 4th ఫోటోకి యాడ్ చేయండి. ఈ విధంగా లాస్ట్ దాకా అయితే మీరైతే ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేయాలి. మీకు అప్పుడే బీట్ అనేది సింక్ అయితే అవుతుంది ఓకేనా. ఎఫెక్ట్కి మనకి బీట్కి సింక్ అయితే అవుతుంది. ఒకసారి మళ్ళీ చెప్తాను, ఒకసారి క్లారిటీగా అయితే వినండి ఓకేనా. సో మీకు కరెక్ట్గా ఫస్ట్కి అయితే వచ్చేయండి. ఫస్ట్ ఫోటో అవుతుంది మనకి. ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళి పేస్ట్ 3 డేస్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. సో పేస్ట్ చేసిన తర్వాత 3 ఫొటోస్ 1 2 3 ఓకేనా. 3 ఫొటోస్ వదిలేసి మళ్ళీ 4th ఫోటో ఉంది కదా. సో 4th ఫోటో అనేది 4th ఫోటోకి యాడ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ 3 ఫోటో వదిలేసి మళ్ళీ 3 ఫొటోస్ వదిలేసి 4th ఫోటోకి అలా లాస్ట్ వరకు అయితే చేయండి ఓకేనా. సో చేసిన తర్వాత బ్యాక్ అయితే వచ్చేసేయండి. సో బ్యాక్ అయితే వచ్చిన తర్వాత ఎఫెక్ట్స్లోకి అయితే మళ్ళీ వెళ్ళండి ఓకేనా. సో వెళ్ళిన తర్వాత ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేస్తాం. మళ్ళీ ఇప్పుడు సెకండ్ షేక్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి ఓకేనా. సెకండ్ కాదు, థర్డ్ షేక్ ఎఫెక్ట్ అయితే సెకండ్ షేక్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి. మనకి ఇక్కడ సెకండ్ షేక్ ఎఫెక్ట్ ఉంది కదా. సో సెకండ్ షేక్ ఎఫెక్ట్ని సేమ్ అదే విధంగా కాపీ అయితే చేసుకోవాలి. సో కాపీ అయిన తర్వాత బ్యాక్ అయితే వచ్చి బీట్ మార్క్లోకి అయితే వెళ్ళండి ఓకేనా. సో బీట్ మార్క్లోకి అయితే వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ ఫోటోకి యాడ్ చేశారు కదా, ఇప్పుడు సెకండ్ ఫోటోకి అయితే యాడ్ చేయండి ఓకేనా. సెకండ్ ఫోటోకి అయితే ఎఫెక్ట్స్లోకి అయితే క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి. సో పేస్ట్ అయితే అవుతుంది మనకి ఇక్కడ ఎఫెక్ట్ అనేది. సో పేస్ట్ అయితే అయింది కదా. సో పేస్ట్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ సెకండ్ ఫోటోకి అయితే పేస్ట్ చేశారు కదా. పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ 3 ఫొటోస్ అయితే వస్తాయి మనకి 1 2 3 ఓకేనా. ఈ 3 ఫొటోస్ వదిలి మళ్ళీ 4th ఫోటోకి అయితే పేస్ట్ అయితే చేయండి ఓకేనా. క్లియర్గా అయితే చూడండి ఓకే. సో పేస్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ 3 ఫొటోస్ 1 2 3 ఈ 3 వదిలేసి 4th ఫోటోకి అయితే పేస్ట్ అయితే చేయండి ఓకేనా. సో మళ్ళీ నెక్స్ట్ 3 ఫొటోస్ అయితే వదిలేసి 4th ఫోటో, ఈ విధంగా లాస్ట్ దాకా అయితే పేస్ట్ అయితే చేయాలి ఓకేనా. క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను నేనైతే ఓకేనా. 3 ఫొటోస్ వదిలేసి 4th ఫోటో, ఈ ఫోటోకి అయితే యాడ్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ 3 ఫొటోస్ వదిలేసి 4th ఫోటో, ఈ విధంగా లాస్ట్కి అయితే యాడ్ అయితే చేసేయండి ఓకేనా. సో ఓకే. సో పేస్ట్ అయిపోయింది కదా. మళ్ళీ చెప్తున్నాను క్లియర్గా అయితే వినండి. ఇక్కడ మనకి సెకండ్ షేక్ ఎఫెక్ట్ కాపీ చేసిన తర్వాత మనకి సెకండ్ ఫోటో దగ్గరికి వచ్చి సెకండ్ షేక్ ఎఫెక్ట్ మనం పేస్ట్ అయితే చేయండి. ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేసిన తర్వాత 1 2 3 ఫొటోస్ గ్యాప్ ఇచ్చి 4th ఫోటోకి యాడ్ చేయండి. మళ్ళీ 3 ఫొటోస్ గ్యాప్ ఇచ్చి 4th ఫోటోకి. సో మనం ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ కూడా యాడ్ చేసాం కదా అదే విధంగా, కానీ అది ఫస్ట్ ఫోటోకి యాడ్ చేసిన తర్వాత 3 ఫొటోస్ గ్యాప్ ఇచ్చి 4th ఫోటోకి యాడ్ చేసాం. సో ఇదే విధంగా సెకండ్ ఫోటోకి యాడ్ చేసి 3 ఫొటోస్ గ్యాప్ ఇచ్చి 4th ఫోటోకి అయితే యాడ్ చేశాను ఓకేనా. సో ఈ విధంగా యాడ్ అయితే చేయండి. సో యాడ్ చేసేస్తే మనకి యాడ్ అయిపోద్ది సెకండ్ షేక్ ఎఫెక్ట్ కూడా. సో మళ్ళీ షేక్ ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళండి ఓకే. సో వెళ్ళిన తర్వాత మళ్ళీ థర్డ్ షేక్ ఎఫెక్ట్ని కూడా కాపీ అయితే చేసేయండి. సో కాపీ అయితే చేసి బీట్ మార్క్లోకి అయితే రండి ఓకేనా. సో బీట్ మార్క్లోకి అయితే వస్తే మనకి ఇక్కడ ఫస్ట్ 2 ఫొటోస్కి అయితే వదిలేసండి. 2 ఫొటోస్ వదిలేసిన తర్వాత మనకి చిన్న ఫొటోస్ 2 అయితే ఉంటాయి. ఆ చిన్న ఫొటోస్కి అయితే పేస్ట్ అయితే చేయండి ఈ విధంగా అయితే. సో చూసారు కదా, ఈ విధంగా చిన్న ఫొటోస్ అయితే మనకు ఉంటాయి. మధ్యలో మనకి చిన్న ఫొటోస్ ఉన్నాయి కదా, ఆ చిన్న ఫొటోస్కి అయితే థర్డ్ షేక్ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేయాలి. థర్డ్ షేక్ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసాను అక్కడ. సో ఫస్ట్ మనం 2 ఫొటోస్ గ్యాప్ ఇచ్చి 2 ఫొటోస్కి అయితే యాడ్ చేసాం కదా. సో మళ్ళీ 2 ఫొటోస్ గ్యాప్ ఇచ్చి 2 ఫొటోస్కి అయితే పేస్ట్ అనేది చేయాలి అక్కడ. మళ్ళీ 2 ఫొటోస్ గ్యాప్ ఇచ్చి 2 ఫొటోస్ చిన్న ఫొటోస్ లాగా ఉన్న వాటికి అయితే మీరు థర్డ్ షేక్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి. మనకి చిన్న ఫొటోస్ అయితే ఉంటాయి. ఈ విధంగా చిన్న ఫొటోస్ ఉన్న వాటికి అయితే పేస్ట్ అయితే చేసేయండి. లేదంటే మీకు లాస్ట్ మీకు ఒకటి చెప్తాను, ఇంకో ప్రాసెస్ అనేది, ఆ ప్రాసెస్ అయితే యాడ్ అయితే చేయండి అవునా. ఓకే, నేనైతే యాడ్ అయితే చేసి మీకు చూపిస్తాను. స్కిప్ అయితే చేయకండి, స్కిప్ చేస్తే మీకైతే ఎఫెక్ట్స్ అనేది ఎలా యాడ్ చేయాలో అయితే మీకు తెలియదు. ఓకే, సో యాడ్ అయిపోయింది కదా. ఓకే, మళ్ళీ చెప్తున్నాను క్లియర్గా చెప్తానండి. మనం థర్డ్ షేక్ ఎఫెక్ట్ కాపీ చేసుకున్న తర్వాత ఫస్ట్ 2 ఫొటోస్కి వదిలేయండి.
2 ఫొటోస్ వదిలేసి మనకి చిన్న ఫొటోస్ 2 ఫొటోస్కి యాడ్ చేసేయండి డాట్స్ చెప్పడం అనేది. మళ్ళీ 2 ఫొటోస్ వదిలేసి మళ్ళీ 2 ఫోటో మళ్ళీ 2 ఫొటోస్ వేసి 2 ఫొటోస్కి యాడ్ చేయండి. 2 ఫొటోస్ వేసి 2 ఫొటోస్ అలా లాస్ట్ వరకు యాడ్ అది చేసింది. ఓకే, సో యాడ్ చేస్తే మనకి వీడియో అనేది ఫొటోస్ సెక్షన్స్లో అయితే మనకి కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇక్కడ మనం ఇంకొకటి అయితే చేయాలి. లిరిక్స్ అనేవి మనం ఫాంట్ యాడ్ చేస్తాం కాబట్టి ఇక్కడైతే మనం ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి. చిన్న ఎఫెక్ట్ అయితే లిరిక్ అయితే ఉంది కదా, లిరిక్ అయితే క్లిక్ చేయగానే మనకి ఇక్కడ బార్డర్ అండ్ షాడ్ అయితే ఉంటుంది. బార్డర్ అండ్ షాడోలోకి అయితే వచ్చి మనకి ఇక్కడ 3 అయితే కనిపిస్తుంది కదా, 3 ఐకన్స్ అయితే లాస్ట్ ఐకన్ క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ అయితే సెట్ చేసి అయితే ఉంచాను. మీరు జస్ట్ ఓన్లీ ఇక్కడ మనకి ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంది కదా, సో దాన్ని అయితే క్లిక్ చేస్తే మీకు ఇలా ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఈ మనకి 2 లిరిక్స్కి కూడా ఇదే విధంగా ఆన్ చేసేయండి. ఓకేనా, సరిపోతుంది. మీకు ఎక్సలెంట్ లుకింగ్ అయితే ఉంటుంది. ఓకే, సో మనకి ఆల్మోస్ట్ వీడియో అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. స్టేషన్ అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏ క్వాలిటీలో కావాలో ఆ క్వాలిటీలో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ 1 లైక్ అయితే చేయండి అన్న. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.